మావ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4 అయిపోయింది. మా వాళ్ళ నన్ను రాత్రి 1 గంట వరకు నిద్రపోనిలా ఫోన్లు మాట్లాడుతూ రీల్స్ చూస్తూ నిద్ర బాగా డిస్టర్బ్ చేశారు. అందుకని చెప్పి నేను 4కి అలారం పెట్టుకుని మరి వీళ్ళ నిద్ర డిస్టర్బ్ చేసిన. సక్సెస్ఫుల్ గా అయితే ముగ్గురిని లేపేసిన. ఇలాంటప్పుడే మా సెల్ఫ్ బాగా సాటిస్ఫై అవుతుంది. ఇంతకీ ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేసిన అనుకుంటున్నారా? పద బయటికి వెళ్ళిపోతాం. మేమైతే భోగి సెటప్ ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం మామ. 4ంటికి లెగిసి మొత్తం తగలబెట్టేసినాం. దాని తర్వాత మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో డాన్సులు వేసినాం. అలా భోగి మంట చుట్టూ అందరం కలిసి డాన్స్ చేస్తుంటే చాలా బాగుంది మా వదిన అయితే మంచి డాన్సర్, చాలా బాగా డాన్స్ చేస్తుంది. D10కి పోవాల్సింది మిస్ అయింది. డాన్స్ మాత్రం బాగా చేస్తుంది ఇప్పటికి. దాని తర్వాత మా మామ అయితే మామూలు జోష్లో లేడు, పర్ఫెక్ట్ సంక్రాంతి అల్లుల్లా ఉన్నాడు. బాగా ఎంజాయ్ చేశాడు. సాంగ్ మొత్తం అయిపోతున్నా మా మామ డాన్స్ మాత్రం ఆపట్ల, అంత ఎనర్జెటిక్ గా ఉన్నాడు. తర్వాత అందరు లేడీస్ కలిసి డాన్స్ చేశారు. ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయిపోయేసరికి 7:30 అయిపోయింది మామ. అక్కడే భోగి మంటలో వాటర్ కాచుకొని మంచిగా తలస్నానం చేసి కోరంట్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళిపోయాం మామ. టెంపుల్ అయితే చాలా బాగుంది మామ. దేవుని దర్శనం కూడా చాలా బాగా జరిగింది. పక్కనే స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. అలా అక్కడ కాసేపు కూర్చున్నాం. ఇక్కడ ప్రసాదం అయితే చాలా బాగుంది మామ, చాలా రుచిగా అనిపించింది. పక్కనే ఇలా శివుడి విగ్రహం కూడా కనిపించింది. అటు నుంచి కొంచెం పక్కకి వెళ్తే గోశాల ఉంది మామ. ఇక్కడ స్పెషల్ ఏంటంటే గోశాల మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉంది మామ. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చి కాసేపు కూర్చొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మామ అసలు విషయం ఏంటంటే నెక్స్ట్ కోళ్ళ పందాల వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది చూడండి. థ్యాంక్ యూ మామాస్, జై హింద్.